పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని మాటలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇప్పటివరకు చక్కగా మరి కీర్తనలు పాడొచ్చు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగటానికి అవకాశం ఇస్తూ నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య భాగాన్ని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. పిల్లరా, ఒకసారి వాక్యాన్ని గమనిద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటలను ఈ సమయంలో మనము చదువుకొని క్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పులను బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సుకు వద్ద పడి చనిపోయాడు. పిల్లరా, మరి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ ఉజ్జా అనేటువంటి వ్యక్తి అనూహ్యంగా చనిపోయినటువంటి విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మనందరము కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ ప్రణాళికలను మనం జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రణాళికలను కాపాడుకోకపోతే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారిపోతాయి. కొన్నిసార్లు మన దేవుని నామమును గణపరిచేటప్పుడు మన దేవుడే కదా, మనం నమ్ముకున్న దేవుడే కదా అనే భావన ఈ లోకంలో కలిగి ఉండటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. ప్రియులరా, మన దేవుడు అనే భావన కలిగి ఉండటం మంచిదే, కానీ ఆ భావన లేని వారైనప్పటికీ దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన బిడ్డలుగా మారిన అన్యులైనప్పటికీ కూడా భక్తి జీవితంలో దేవుడు ఒక పద్ధతిని కోరుకుంటూ ఉన్నాడు. ఆ పద్ధతిని ఎవరైతే అనుసరిస్తారో వారి పట్ల దేవుని ప్రణాళిక గొప్పగా ఉంటుంది. ఆ పద్ధతిని అనుసరించిన వారిని దేవుడు క్షమించడు. కొత్త నిబంధన కాలంలో ఉన్న క్షమాపణ పాత నిబంధన కాలంలో లేదన్నమాట. మందసములో దేవుడిని తన ప్రజలతో మాట్లాడే సందర్భాలు చాలా కఠినంగా ఉన్నాయి. క్రమశిక్షణ కలిగిన వారి పట్ల దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది, క్రమశిక్షణ లేని వారి పట్ల దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఈరోజు మనం దేవుని బిడ్డలమేలే అన్న భావనతో ఉండి మనం దేవునికి ఇష్టమైన భయం కలిగి లేకపోతే కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులని మనం వెళ్ళిపోతామని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఇక్కడ దావీదు గారు కొంతమంది శూరులను ఇశ్రాయేలీయులలో ఏర్పాటు చేశాడు. దాదాపు 30,000 మంది శూరులను దేవుడు ఏర్పాటు చేసి మరి కెరూబుల మధ్య నివసిస్తున్నటువంటి సైనికులకు అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకాయ తన యుద్ధమున్న వారందరితో కూడా బయలా యెహూదాతో బండి ప్రయాణము ప్రారంభించారు. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులను ఉజ్జియాను యెహూను ఆ క్రొత్త బండి తోలిది. అబీనాదాబు యొక్క ఇంటి వద్ద మందసం ఉన్నది. ఆ మందసాన్ని వాస్తవంగా దావీదు అక్కడి నుంచి తీసుకొని వస్తా ఉన్నాడు. దావీదు గారు అక్కడి నుంచి మందసాన్ని తీసుకొని వస్తూ
వెళ్తున్నప్పుడు ఒక క్రొత్త బండిని ఏర్పాటు చేసి ఆ బండిని తోలేదాని కొరకు ఎవరిని ఏర్పాటు చేశాడంటే గిబియా కుమారులనే ఏర్పాటు చేసినట్లుగా కూడా అభినాదాబు యొక్క కుమారులనే ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ మనము గమనిస్తున్నాం. వారు బాధ్యతగా ఆ బండిని తోలుతూ ఉన్నారు. పొరపాటున చెయ్యి వేయటం జరిగింది మందసం మీద. ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఎవరి కుమారుడు? అభినాదాబు కుమారుడు. మందసం అప్పటి వరకు ఎవరింట్లో ఉంది? అభినాదాబు ఇంట్లోనే ఉంది. అంటే మందసం ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉంది కదా, మందసం మీద నేను చెయ్యేస్తే ఏమైందిలే అనుకున్నాడు. మందసం తన ఇంట్లో ఉన్నప్పటికీ ఆ దేవుని ఆజ్ఞ లేకుండా, ఆ దేవుని చిత్తము ఆ మందసం పట్ల అతనికి పరిచయం చేసే భాగ్యము కానీ తాకే భాగ్యం కానీ లేనప్పుడు తాకితే ఏమవుతుంది? అక్కడే చనిపోవడం జరిగిందనమాట. ఈరోజు మనం దేవుని ఎదుట ఆయన బిడ్డలంగా ఉంటున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆ దేవుని మహిమను తక్కువ అంచనా వేస్తాం. ఏమైందిలే, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుళ్ళే, అన్ని విషయాలు ఆయనే చూసుకుంటాడు, ఆయన తెలియదు ఏముందని అన్నట్లుగా మనం సొంత ఆలోచనతో అడుగులు ముందుకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అగ్ని వలె మన సొంత ఆలోచన వల్ల ఏం చేస్తుందంటే చాలా గొప్ప ప్రమాదంలోనికి తీసుకెళ్తుంది అని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. ఆ భయంకరమైన దృశ్యాన్ని ఎవరు చూశారంటే దావీదు కళ్ళతో చూశారు. అమ్మో, అతని ఉద్దేశం ఏంటి? మందసాన్ని తీసుకెళ్ళి దావీదుపురంలో పెట్టుకోవాలని తన ఉద్దేశం. కానీ ఉజ్జా చనిపోయిన విధానం చూసి దావీదుకు భయం వచ్చింది. నేను కనుక మందసాన్ని తీసుకెళ్ళి మరి నా పురంలో ఏర్పాటు చేసుకుంటే నేనేమైపోతానో, నా పురం అంతా ఏమైపోతుందో అనే భయం అతన్ని పట్టుకుంది. మరేం చేయాలి? అప్పటికప్పుడు ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఉబేదేదేవి ఇంట్లో పెట్టాలనే ఆలోచన అతనికి కలిగింది. చూడండి, నీ ఇష్టమేనా? మరి అతను సంప్రదించాలి కదా. ఇలా నేను ఆలోచన చేస్తున్నాను, అది నీకు ఇష్టమా కాదా అని అడగాలి కదా. రాజు తలుసుకుంటే దెబ్బలు కొదవలేదని తను తీసుకెళ్లాలని ఆలోచన చేసినటువంటి ఆలోచన మార్చుకున్నాడు. ఆ మందసాన్ని వెంటనే తన ఇంటికి తీసుకెళ్లకుండా, తన నగరానికి తీసుకెళ్లకుండా ఏమండి ఎక్కడో చోట ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. సరే, తన ఆలోచనే నెరవేర్చుకున్నాడు. ఆ మనస్సు ఇమీడియట్లీగా ఎవరింటికి వెళ్ళింది? ఉబేదేదేవి ఇంటికి ఆ మందసము వెళ్ళినటువంటి సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఉబేదేదేము ప్రేమతో స్వాగతించాడా? భయాన్ని అతని జీవితంలో కలిగి ఉన్నాడా? ప్రేమతో మందసాన్ని స్వాగతించాడు. ఎంత గొప్ప భాగ్యమయ్యా నా జీవితంలో అని చెప్పి సంతోషించాడు. కారణం ఏంటో తెలుసా? అప్పటికప్పుడు మందసం తన ఇంట్లోకి వెళ్ళటానికి అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ప్రేమతో ఎందుకొరకు ఆయన మందసాన్ని ఆహ్వానించాడంటే అతను భయం లేని భక్తిపరుడుగా ఎప్పటికప్పుడు తనను తాను దేవుని కొరకు సమర్పించుకొని భక్తి జీవితంలో పర్ఫెక్ట్గా అతను జీవించే విధానంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక అతను భయం లేని విధంగా మందసాన్ని తన ఇంట్లోనికి ఆహ్వానించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా గమనించండి, అపవాది తన ప్రభావాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా చూపిస్తుంది. దేవుడు కూడా తన మహిమను మనకు తెలియకుండానే మనకు అనుగ్రహించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రియులారా, దేనిని మనం స్వాగతించగలుగుతాం? మనము దేనిని ఇష్టపడి స్వాగతించవలసిన అవసరం లేదు. తగిన పరిస్థితులను బట్టి మన హృదయంలోనికి, మన జీవితంలోనికి అపవాది రావడానికి అవకాశం ఉంటే మనకు చెప్పకుండానే ప్రవేశిస్తుంది. నో, అది ప్రవేశించే అవకాశం లేదు. అప్పుడు ఎవరు ప్రవేశిస్తారు? దేవుని కృప మనలోనికి ప్రవేశిస్తుంది. ప్రియులారా, మనం మన భక్తి జీవితం దేవుని బిడ్డలుగానే ఉన్నాం, కానీ మన భక్తి జీవితం భయం కలిగిన భక్తి జీవితంగా ఉందా? భయం లేని భక్తి జీవితాన్ని మనం ఈ లోకంలో కలిగి ఉంటున్నాము. భయం లేని భక్తి, లోకానుసారంగా భయం లేని భక్తి ఎక్కడికి తీసుకెళ్తుందంటే వాస్తవంగా వాక్యానుసారంగా నరకాన్ని తీస్తుంది, భూలోకంలో అపవాదికి చోటిస్తుంది. అదే భక్తి కలిగిన భయం వేరు. మరలా భక్తి కలిగిన భయం వేరు,
భక్తి లేని భయము వేరు. అదే కనుక ఒబేదేదేమో కరెక్ట్గా తనను తాను సిద్ధపరచుకోని విధానంలో లేడనుకోండి, అప్పుడు ఏమైపోయాడు? అతను కూడా చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయాడు. అతను ఏ ప్రమాదంలోకి వెళ్తే మాత్రం రాజకీయమైంది? రాజకీయం ఇబ్బంది లేదు కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజు గొప్పతనమా, ఒబేదేదేమో గొప్పతనమా? ఇక్కడ ఇతను గొప్పతనం చాలా ఉందని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. అలాగే మన జీవితాల్లో కూడా మందసాన్ని ముట్టుకున్నటువంటి ఉజ్జా చనిపోయినటువంటి ఆ సంగతి తెలిసి కూడా మందసాన్ని తన ఇంట్లోకి ఆహ్వానించుకున్నాడు. ఎవరు? ఒబేదేదేమో ఉజ్జా మందసాన్ని పట్టుకోవడం ద్వారా చనిపోయాడన్న సంగతి తెలిసి కూడా తన ఇంట్లోకి మందసాన్ని ఆహ్వానించాడంటే తన ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి యొక్క విలువ అతను తెలిసిన వాడై ఉన్నాడు. ఏదైనా శ్రమ సంభవించినా ఆనందంగా నేను దానిని ఎదుర్కొంటాను అనే నిర్ణయం అప్పటికప్పుడు తన జీవితంలో అతను కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాం. మన భక్తిని ఎప్పుడూ కాపాడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. భక్తిలో ఎక్కడ కొంత బలహీనత సంభవించినా తెలియని అపాయాన్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మన వెంటే ఉంటాయనే వాస్తవం కూడా మనం గ్రహించాలి. ఈరోజు చాలామంది దేవుని కృప అంటే ఉచితము, ఆయన ప్రేమ చూపించేవాడే కానీ ఆయన కోపగించుకునే దేవుడు కాదనే భావంలో ఉన్నారు చాలామంది. తప్పు. ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో ఆయన అంతగా కూడా మనల్ని శిక్షించడానికి కూడా ఆయన అనుమతిస్తాడు. ఆయన మనల్ని ప్రేమించినా, ఆయన మనల్ని శిక్షించినా మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని కృపలోనే మనము నిలిచి ఉండే విధంగా మనల్ని మనం ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవాలి. ఒక హబక్కు కూడా ఏమన్నాడంటే, చాలా పశువులు లేకపోయినా, చేతికి పంట రాకపోయినా, ఎవరి గొర్రెల దొడ్డులో లేకపోయినా, పశుశాలలో పశువులు లేకపోయినా, దేవుడే నా దేవుడు, నా రక్షణకర్త అయిన దేవుని నేను ఆనందిస్తున్నాను అని చెప్పి దేవుని ఎంతగానో మహిమపరిచాడు. అంటే ఫలాలు ఉన్నా ఫలాలు లేకపోయినా దేవుని మహిమ కొరకు నిలిచి ఉన్నాడు హబక్కు. అలాగే ఫలాలు ఉన్నా ఫలాలు లేకపోయినా దేవుని మహిమ కొరకు నిలిచి ఉన్నాడు. ఎవరండి? ఎవరు? ఒబేదేదేమో దేవుని మహిమ కొరకు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఒబేదేదేమో ఆశీర్వదించబడిన తర్వాత ఒబేదేదేమో ఎవరో ప్రపంచానికి తెలిసింది, రాజుకు తెలిసింది, ప్రపంచానికి తెలిసింది. అంతకుముందు ఒబేదేదేమో ఎవరో ఎవరికని తెలుసా? కానీ అతడు ఆశీర్వదించబడక ముందే అతడు ఏం చేశాడో తెలుసా? ఒబేదేదేమో ఆశీర్వదించబడక ముందు ఏం చేశాడో మీలో ఎవరికని తెలుసా? అమ్మా చెప్తా చూడండి. అతను ఆశీర్వదించబడక ముందు అతను చేసే పని ఏంటంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం బైబిల్లో ఉన్నటువంటి ఈ మాట మనం గమనించినట్లయితే చాలా మంచి విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అతను ఏం చేసేవాడు? ఒబేదేదేమో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. వీరితో కూడా రెండవ వరుసగా ఉన్న కొంచెం మెలకలుగా ఉంటాయి ఆ పేర్లు, జాగ్రత్తగా చదువుకుంటారు. సమీరా, వినండి, ద్వారపాలకులకు ఒబేదేదేమును అంటే వీళ్ళు ఎవరండి? ద్వారపాలకుడు. ఎవరైనా ఒబేదేదేము అంటే ద్వారపాలకుడు అనగా అర్థం ఏంటంటే దేవుని మందిరములో సేవ చేయుటకు సమర్పించుకున్నవారు అని అర్థం. దేవుని మందిరంలో సేవ చేయుటకు సమర్పించుకున్నవారు అని అర్థం అన్నమాట. చూడండి, దేవుని మందిరంలో సేవ చేయడానికి నువ్వు సమర్పించుకుంటే
ఏ పని అప్పగిస్తే ఆ పని నీవు చేయాలి. ఆయనకి ఏ పని అప్పగించారు? దేవుని మందిరంలో సేవ చేసే విధానంలో ఆయనకి ఏ పని అప్పగించారు? ద్వారపాలకులు అంటేనే సేవ చేయవారు. అది ఆయనకు అప్పగించబడిన పని ఏంటంటే పాటలు పాడటం. ఇప్పుడు పరిచారకులు అంటారమ్మా. పరిచారకులు అనటంతోనే పేరు ఒకటే, కానీ పరిచర్య చేసే విధానాలు రకరకాలుగా ఉంటాయి. కొందరేమో మరి మందిరం ఊరుస్తారు, కొందరేమో ఆ చైర్స్ అయినా ఉంటే శుభ్రం చేస్తారు, కొందరికి అది ఇష్టం, కొందరికి చాపలేయటం ఇష్టం, కొందరికి నీళ్లు పోయటం ఇష్టం, అలాగనమాట. కొందరికి మరి సిస్టమ్ పెట్టడం ఇష్టం, అట్లా అనమాట. ఈ విధంగా రకరకాలైన పనులు, ఏ పనులు చేసినా వారు దేవుని సన్నిధిలో ఎవరితో పోల్చబడతారంటే వాళ్ళు పరిచయాలకులతో వారు పోల్చబడతారని దేవుని వాక్యం తెలియజేస్తారు. అలాగే గత కాలంలో మొదటి నుంచి కూడా ఈయనగా ఎవరంటే ఒక ద్వారపాలకుడు, అనగా ఒక దేవుని మందిరంలో పరిచర్య చేసే ఒక సేవకుడు, పరిచారికుడు. దేవుడు ఆయన భక్తిని, ఆయన నీతిని, ఆయన విశ్వాసాన్ని గుర్తించి అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని మందసం తన ఇంట్లోనికి వచ్చే విధంగా దేవుడు అనుమతించాడు. దావీదు హృదయంలోనికి వెళ్ళి తన ఇంట్లోనికి తీసుకువెళ్ళాలనే ఆ ప్రేరేపణ కలిగించాడు. ఇక్కడ మనం గమనించాలి, ఇది అద్భుతం కాదా? చాలా అద్భుతం. అతను సిద్ధపడి ఉన్నాడు కనుక అన్ఎక్స్పెక్టెడ్గా మందసం తన ఇంట్లోనికి వచ్చిన స్వాగతించాడు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందిగా దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. తన ఇంట్లోనికి మందసాన్ని ఆహ్వానించిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు రండి. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 6:11 రండి. ఇప్పుడు తన ఇంట్లోనికి మందసమును ఆహ్వానించడం ద్వారా ఏమి జరిగింది? చదవాలి అక్కడ మాటలు. 2వ సమూయేలు గ్రంథం 6:11 యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఎప్పుడైతే ఆ మందసము తన ఇంట్లోనికి వెళ్ళిందో, ఏమండి, అతని ఇల్లు అతనితో పాటు అతని ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడటము ప్రారంభించి ఉన్నారు. గమనించండి. అంతకుముందు అబినాదాబు యొక్క కుమారుడు ఆ మందసం మీద చేయి పెట్టేసరికి ఏమైపోయాడు? చనిపోయాడు. అదే మందసం ఓబేదెదోము ఇంట్లోకి రావటం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ ఆశీర్వాదం పొందుతుంది. ఇక్కడ 3 నెలల మట్టుకే ఆ మందసము ఓబేదెదోము ఇంట్లో ఉన్నది. ఆ 3 నెలల్లో ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాడు, తన ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, అదే మందసం ఒక వ్యక్తిని చంపేసింది. అదే మందసం ఒక వ్యక్తిని బట్టి తనను, తన కుటుంబం అంతటిని ఆశీర్వదించడం ప్రారంభించింది. ఈ రోజున ఇకలోక సంబంధమైన క్రియలు, ఇకలోక సంబంధమైన నిర్ణయాలు మనతోనే పోతాయి, కానీ ఆశీర్వాదం అయితే మనతోనే సరిపెట్టుకోదు. మన తర్వాత మన కుటుంబాలను కూడా వర్ధిలింప చేస్తుంది అనే విధానం ఇక్కడ గమనించవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు దేవుని యొద్దకు నువ్వు ఎందుకు వస్తున్నావంటే, నేను దీవించబడాలి, నేను ఆయన బిడ్డగా మార్చబడాలి, ఆయన నా కొరకు చేసిన త్యాగాన్ని నా జీవితకాలం అంతా కూడా నేను గుర్తుపెట్టుకుని దేవునికి కృతజ్ఞతలు కలిగి నేను ఈ లోకంలో జీవించాలి అనే భావంతో దేవుని యొద్దకు వచ్చాను. ఆయన చేసిన త్యాగమును బట్టి దేవుడి కొరకు నువ్వు సమర్పించుకున్న సమర్పణ దేవుడు అన్యాయస్తుడు కాదు, నీతోనే పోనివ్వడు. ఆ కృప నీ కుటుంబాలకు, నీ తరతరాలకు ఆ భాగ్యాన్ని అందిస్తాడు అనే వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. అదొక మాట. అయితే రెండో మాట ఏంటంటే, ఎవరైతే ఆ ఆశీర్వాదమును కాపాడుకోలేదో, ఖచ్చితంగా కాపాడుకోలేని వారు మాత్రం శిక్షకు గురవుతారు, కాపాడుకున్న వారు మాత్రం ఆశీర్వాదంలో తొలతూగుతారు. ఈ వాస్తవాన్ని మనం గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధానంలో
మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియులారా, దేవుని సంకల్పంలో ఎవరైతే ఉంటారో వారు ఆత్మీయ కోణంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడో, దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి మహారాజు అయినటువంటి దావీదు గారు మందసాన్ని తన ఇంటికి తీసుకెళ్ళకపోయాడు, కానీ ఓబేదేదేమో తన ఇంటిలోకి ఆ మందసాన్ని ఆహ్వానించాడు. దావీదేవుడు, ఓబేదేదేమేమో. దావీదు ఒక ఉన్నతమైన రాజు, కానీ ఓబేదేదేమేమో. ఒక మాటతో చెప్పాలంటే దావీదు దేవునికి ప్రియుడు అని కూడా రాయబడి ఉన్నాయి. దేవునికి అంత ఇష్టానుసారుడు దావీదు, కానీ దేవునికి అంత ఇష్టానుసారుడైనప్పటికీ కూడా అతను భయపడ్డాడు. దేనికి తెలుసా? దేవుని మందసాన్ని తన నగరంలోకి తెచ్చుకోవాలంటే అతను భయపడ్డాడు. అంటే ఏదో సరి చేసుకోవాల్సిన అవసరం ఆయనలో ఉంది. ఈరోజు ఎంత గొప్పవాడమైనా సరే గమనించండి, మానవ జీవితంలో ఉన్నంత వరకు మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మనల్ని మనం సరి చేసుకోవటానికి ప్రయత్నము చేయాలి. ఎంత గొప్ప దైవజనుడైనా సరే ఎప్పటికప్పుడు తాను పరిశీలన చేసుకోవాలి. ఏమండి, ఎంత పేద వ్యక్తి అయినా సరే దేవుడి బిడ్డగా జీవిస్తున్నప్పుడు తన స్థాయిలో తన సామర్థ్యం కొలది ఎప్పటికప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను పరిశీలన చేసుకోకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్తాం. కొంతమంది స్నేహం లోతైన భక్తిలోకి నడిపిస్తుంది, కొంతమంది స్నేహం ఏం చేస్తుందో తెలుసా? ఒక భయంకరమైనటువంటి పతనానికి దారితీస్తుంది. కాబట్టి మన స్నేహం ఎవరితో? ఇప్పటి వరకు నీ స్నేహం ఎవరితో అంటే దావీదుతోనే. ఎందుకంటే దావీదు ప్రియుడు కదా. బైబిల్ ఏం చెప్తుందంటే దావీదు అంతకంతకు వర్ధిల్లును అని కూడా చెబుతుంది. మళ్ళా చూడండి, ఆ వాక్యం కూడా చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. ఏమన్నాడు ఇక్కడ? వినండి. దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి. అదేంటండి? వర్ధిల్లుతున్నాడు, దేవుని యొక్క తోడు కూడా అతనితో ఉన్నది. కానీ మందసం దగ్గరకు వచ్చేసరికి మందసాన్ని అతను తన నగరంలోనికి తీసుకెళ్ళడానికి, దావీదు పురంలోనికి తీసుకెళ్ళడానికి భయపడ్డాడు. కానీ ఇతని గురించి పెద్దగా ఎవరికి సమాజానికి తెలియదు. మందసం తన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అతను ఆశీర్వదించబడిన తర్వాత సమాజానికి తెలిసిందే తప్ప అతను పబ్లిక్గా ఆశీర్వదించబడక ముందు సమాజానికి అతను తెలియదు. కానీ విషయం చూడండి, అతను ఆశీర్వదించబడినా అదే స్థితిలో ఉన్నాడు, ఆశీర్వదించబడకపోయినా అదే స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో? ద్వారపాలకుడుగా ఉన్నాడు. ఈరోజు కాస్త మనం కొంచెం అభివృద్ధి చెందితే చాలు, మనం అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, కానీ దేవుని విషయంలో దయచేసి అలా ఉండదు. ఈరోజు ఒక అతను వచ్చాడు, ఏది చెప్పాలండి, దేవుని సన్నిధికి వచ్చాడు. ప్రార్థన జరుగుతుంది, నేను వర్తమానంలో ఉన్నాను. వచ్చి గబగబా కింద కూర్చున్నాను. నేను పిల్లల్ని చేతి తీసుకొని రమ్మన్నాను. ఉదయ ఎక్కడే కూర్చుంటాను. ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యా, నా మొదటి స్థితి నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోకూడదు. నాకేదో ఈరోజు ఉద్యోగం వచ్చింది, నా పిల్లలు ఉన్నతంగా ఉన్నారనే భావంతో నేనేదో గొప్ప స్థితి, వీరికంటే గొప్ప స్థితి నేను కోరుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. ఒకప్పుడు నా స్థాయి ఏళ్లతో కలిసి జీవించినండి, ఏళ్లతో కలిసి పనులకి వెళ్ళినండి, ఏళ్లలో కలిసి ఆ నూకలను నీళ్ళను ఉప్పేసుకుని తినండి. కాబట్టి నేను ఉండవలసిన దగ్గర నా సామర్థ్యం కొలది నేను ఉండాలి తప్ప నా సొంత జనుల మధ్య నా జీవితాన్ని ఎక్కడైతే దేవుడు ఆశీర్వాదకరంగా లేవనెత్తాడో అక్కడ మాత్రం నన్ను నేను హెచ్చించుకోవడానికి ప్రయత్నము చేయకూడదని చెప్పి చాలా విధేయతగా మాట్లాడాడు. తర్వాత నా దేవుడు ఎవరి ప్రార్థన ద్వారా అయితే నేను ఈ స్థితిలోకి వచ్చానో ఆ సంఘాన్ని, ఆ సేవకుని నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోకూడదు అని సాక్ష్యం జరిగింది. దేవునికి స్తోత్రం.
దాన్ని ఏమంటారు? ఒకప్పుడు లేని స్థితి ఉన్న స్థితిలోకి వచ్చిన తర్వాత నేనంటే ఏమనుకుంటున్నావు, మీకంటే నేను గొప్ప వ్యక్తిని అనే భావన ఎప్పుడు మన జీవితంలోనికి రాకూడదు. అలా వచ్చిన రోజున నీ పతనం ప్రారంభమైనట్టే. 100 మందిలో కూర్చొని ప్రార్థన చేస్తే నేను ఉంటాను అని దేవుడు అనలా. నీవు పర్సనల్గా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటం దేవుడు గమనిస్తున్నాడు. నీ హృదయం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, నీ సిద్ధపాటు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉంటావు. ఆయన నీ పట్ల చేయవలసిన కార్యాలు తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏదైనా నీ పట్ల నీ భక్తిని బట్టి ఒక కార్యం చేయాలంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నీ భక్తిని బట్టి మాత్రమే అని దేవుని వాక్యం తెలియజేస్తాడు. నా భక్తిని బట్టి నీ కార్యాలు చేయడు దేవుడు, నీ భక్తిని బట్టి నీ కార్యాలు చేస్తాడు. మరి నా పని ఏంటంటే దేవుని బతిమాడుకోవడం. అయ్యా నీ చిత్తమైతే ఫలానా చంద్రబాబు కార్యాలు చేయ్యా అని నేను బ్రతిమలాడటమే తప్ప ఆ కార్యాలు చేయడానికి ఇష్టపడాల్సింది ఎవరు? దేవుడు. ఆ కార్యాలు పొందటానికి సిద్ధంగా ఉండవలసింది ఎవరు? మీరు. ఈ అనుభవాలను ఎప్పుడైతే మర్చిపోతారో ఏమండి, దేవుని ప్రణాళికలో లేనట్టే. అందుకే దేవుని ప్రణాళికలో ఉన్న మనం అందరం కూడా ఎలా ఉండాలి? బయట ప్రపంచానికి కనపడవలసిన అవసరం లేదు, పరుగులు ఎత్తవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒబేదేదేము ఎక్కడికి వెళ్ళాడు? ఒబేదేదేము గారు ఎక్కడికి వెళ్ళాడు? తన స్థానాన్ని మర్చిపోలేదు, తన పునాదిని మర్చిపోలేదు, తన ఆలోచన ఇష్టానుసారంగా పరుగులెత్తుకోవటానికి ప్రయత్నము చేయలేదు. అతను చేసుకునే పనే నమ్మకంగా చేసుకుంటూ భక్తి విషయంలో మెలకు కలిగి ఉన్నాడు. ఇది అతను చేసిన పని. ఎవరు గుర్తించాడు? అతని భక్తిని ఎవరు గుర్తించాడంటే దేవుడే గుర్తించాడు. ఇన్నాళ్ళు తన నమ్మకత్వానికి ఊహించని రీతిలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ప్రారంభమైంది. మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనలను ఆశీర్వదించవలసిన విధానాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆశీర్వదించడం ప్రారంభపడిన తర్వాత హద్దులేనంతగా దేవుడు తప్పకుండా దయచేస్తాడు. అప్పటి వరకు మనకి ఏం కావాలి? అప్పటి వరకు మనకి ఊరుకు కావాలి, నమ్మకత్వం కావాలి. దేవుని ప్రణాళిక మన పట్ల ఏమైతే ఉందో అది దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక ఆ నెరవేర్పు మన బ్రతుకులో మనం అనుభవించాలంటే ప్రభు ఎందుకు రాకముందు నువ్వెవరో, నీ జీవితం ఏంటో వదిలేసావు. కానీ ప్రభు వద్దకు వచ్చిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత గుర్తుపెట్టుకోండి, నీ స్థితిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడికి మహిమాంతంగా జీవించడం ఎప్పుడు మర్చిపోకూడదు. అలా ఎవరన్నారు చెప్పండి? బయటకు వెళ్ళద్దు, వాక్యంలోనే ఉండండి, వాక్యంలోనే ఆన్సర్ చెప్పండి. అలా ఎవరున్నారు? ఒబేదేదేము ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించిన తర్వాత ప్రపంచం అంతా తెలుస్తుంది. దేవుడు ఆయన్ని ఆశీర్వదించక ముందు ఆయన చేసిన పని ఏంటి? పరిచర్య చేశాడు. ఆ పరిచర్యలో నమ్మకంగా చేశాడు, తొందరపడలేదు. నమ్మకంగా తనకిచ్చిన పని చేసుకుంటూ వచ్చాడు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? చెప్పండి. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వాదం తనతోనే ఉందా? ఆ ఆశీర్వాదం తన కుటుంబం అంతటికీ ఉందా? అలాగే దేవుని ఆశీర్వాదం మనకివ్వాలని నేను ఎప్పుడూ కోరుకుంటాడు. ఆ ఆశీర్వాదం మనకిష్టమైనప్పుడు రాదు, ఆ ఆశీర్వాదం నువ్వు కావాలన్నప్పుడు రాదు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా అందిస్తాడు. అప్పటి వరకు మనం నమ్మకంగా ఉండాలి, పరుగులెత్తడానికి ప్రయత్నము చేయకూడదు. ఎవరన్నారు ఈ మాట? ఎవరితో అన్నారు? శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడకు నువ్వు పరుగులు ఎడుతున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలా? వెళ్ళు. నీ యజమానురాల దగ్గర అడిగమనుకుంటుంది. కొంచెం తెలివితేటలు వచ్చింది అని పరిగెత్తడం ప్రారంభించినంత మాత్రాన నువ్వేమో గొప్ప వ్యక్తివి కాలేవు, నువ్వేమో ప్రపంచాన్ని ఏలే అంత గొప్పదానివేమి కావు. గుర్తుపెట్టుకో. ఒకప్పుడు నువ్వెవరమే? అసలు నువ్వంటే ఎవరో తెలుసా? సమాజానికి తెలియదు. ఎందుకు హెచ్చించుకుంటున్నావు? నువ్వెవరవే? అసలు నీ ప్రాంతం ఏంటి? నీ ప్రాంతం ఐగుప్తు ప్రాంతం.
ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? శారమ్మ గారితో వచ్చింది. శారమ్మ గారు ఎవరు అనుకుంటున్నారు? ఐగుప్తు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అమ్మగారు. ఐగుప్తులో నుండి అమ్మగారికి శారమ్మ గారికి దాసిగా వచ్చింది ఎవరు? హాగరు. గుర్తింపు ఏమైనా ఉందా ఆమెకు? అసలు లేదు. శారా దయదలిచింది. ఎలాగైనా అబ్రహాముకు సంతానం ఇవ్వడానికి ఏమైనా అందిద్దాము నా యజమానునికి అనే భావన ఎవరు కలిగింది? శారాకి కలిగింది. కాబట్టి ఆమె ధన్యురాలైంది. శారాకి ఆలోచన కలగకపోతే ఆమె ధన్యురాలైందా? అణిగి మనకి దాసత్వంలో ఆమె జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన స్త్రీ ఈరోజు ఒక స్థాయి వచ్చేసరికి మొదటి వాళ్ళని మర్చిపోతామండి. తప్పది. మనకి ఎంత స్థాయి అయినా రాయి, మొదటి స్థానాన్ని మర్చిపోకూడదు. మన జీవితాన్ని మర్చిపోకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన స్థానమే గొప్పది. నువ్వు దేశమంతా తిరిగిరా. ఎప్పుడు తెలిసిందంటే దేవుడు మనకిచ్చిన మొదటి స్థానం గొప్ప అని నీకు ఎప్పుడు తెలిసిందంటే దేశమంతా తిరిగి వచ్చినా తెలిసింది. అప్పుడు నాకు తెలియదు. అలాగే ప్రియులారా, ఇక్కడ మనం నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మన స్థితిని ఆశీర్వదిస్తాడు అంతే తప్ప మన సొంత నిర్ణయాలను బట్టి దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడు. తన సొంత నిర్ణయంతో ఏదో సాధించాలని ప్రయత్నం చేసింది ఎవరు? హాగరు. ఎవరు సాధించగలిగిందా? చివరికి శారాయి దాసైన హాగరు నువ్వు ఆమె దగ్గరికే వెళ్ళి అడిగి మరి కొనున్నావు. తర్వాత తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా ఆమెను కూడా ఆశీర్వదించాడు. అప్పటి వరకు ఆమెకి ఏమవసరం? నమ్మకత్వం అవసరం. మొదటి స్థితిని కాపాడుకోవడం అవసరం. అలాంటి మనసు ఎవరైతే కలిగి ఉండరో కృపను పోగొట్టుకుంటారు. అలాంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో కృపను పొందుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఒక సందర్భంలో మన ఆలోచనే కరెక్ట్ అనుకుంటాం, కానీ దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దెంపుకు లోబడిన వారు హాగరు వలె ఆశీర్వదించబడతారు. ప్రాముఖ్యంగా నమ్మకత్వం. మొదటి నుంచి నమ్మకంగా ఉంటారు. అట్టి వారిని తగిన సమయం ఇచ్చినప్పుడు దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా దీవెన వర్షంతో కుమ్మరిస్తాడు. అట్టి వారిలోనే ఒక వ్యక్తి ఓబేదేదోము. ఈ విధానంలో నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఇష్టానుసారమైన నిర్ణయాలు నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, తప్పదు. గద్దింపు నీకు అవసరం అవుతుంది. ఒక గద్దింపు కావచ్చు, ఒక దెబ్బ కావచ్చు, ఒక మాట కావచ్చు. అది మన మేలు కొరకని భావించి మనం దేవుని వందనాలు చెల్లిస్తూ ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా అంతకంతగా ఆయన ప్రణాళికలో మనం నిలబెట్టి ముందుకు నడిపించగలిగే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అట్టి కృపా ప్రణాళికలో మనం నిలబడి ఆయన సంకల్పంలో ముందుకు కొనసాగడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మన ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి సమాధిని జయించిన గొప్ప దేవుడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఎవరైతే విశ్వాసం కలిగి నమ్మకంగా జీవిస్తారో భూలోకములో నీకు ఇవ్వవలసిన దేవుడు నీకు ఇస్తాడో, పరలోకములో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన స్థలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి అనుభవాల్లో మనం ముందుకు కొనసాగడానికి దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభువా, మీకు వందనాలు. ఓబేదేదోములో నుండి అద్భుతమైన నీ మాటలు, ఏదో పరిచారకుడు, ప్రేమ కలిగిన సేవకుడు, ఎన్నో అర్థాలు తన జీవితంలో తన పేరులో నుండి మేము నేర్చుకోవడానికి అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ ప్రభు. నమ్మకత్వంగా ఉన్నాడు. తనకు అప్పగించబడిన పనిలో ద్వారపాలకుడుగా. అలాగే దేవుడు సందర్శించే టైంలో ఒక భయంకరమైన పరిస్థితులు తన కంటితో చూసినప్పటికీ కూడా భయపడకుండా మందసాన్ని తన ఇంట్లోనికి ఆహ్వానించాడు. అలాగే ఈరోజు దేవా, మిమ్మల్ని కూడా మేము ఎక్కడ నివసిస్తే అక్కడ ఆహ్వానించి మా ఇళ్లలో